హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కర్రీ ఏంటంటే మష్రూమ్స్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు. మటన్, చికెన్ కంటే కూడా చాలా బావుంటుంది. అదే టేస్ట్‌నిస్తుంది. మనం ఎప్పుడైనా మటన్, చికెన్ తినాలనిపిస్తే ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇంకా మా ఆయన ఆఫ్టర్‌నూన్ అయితే ఒక ప్యాకెట్ తీసుకొనొచ్చాడు. ఇంకా ఆ ఒక్క ప్యాకెట్‌తోనే నేనైతే కర్రీ చేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా అందుకనేసి నేను త్వరగా అయితే కర్రీ చేసేస్తున్నాను. దీనిపైన ఏం క్లీన్ చేయలేదండి. ఫస్ట్ అయితే ఈ విధంగా మనం 2 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే అంతా ముక్కలు ముక్కలుగా అయిపోయి చెదులుగా అయిపోతుంది. పీస్ ఎక్కడుందనేసి మనకు కనిపించదు. ఇంకా వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలండి. లేదంటే అంతా మొత్తం నీచు వాసన వచ్చేస్తుంది. లేదంటే పైన స్కిన్ తీసేసుకున్నా బావుంటుంది. నేనైతే ఇంక ఫాస్ట్‌గా చేయాలి కదా! అందుకని చెప్పేసి ఇలా ఉప్పు నీళ్ళల్లో అయితే కడుక్కున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఆయిల్‌లో వేయించుకోవాలండి ఫస్టు. అప్పుడే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే నీచు వాసన వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేస్తే ఆ వాసన అనేది పోతుందండి. అందులో టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకోసమే ఒక 3-5 మినిట్స్ అయితే ఈ విధంగా బాగా వేయించేసుకొని పక్కన గిన్నెలోకైతే తీసి పెట్టుకోవాలండి. నేనైతే ఇది థర్డ్ టైమ్ చేయడము. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా! మొత్తం ఈ విధంగా అంతా గిన్నెలోకైతే తీసి పెట్టేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్‌లో ఇప్పుడు మనం బిర్యానీ కోసం అయితే వేసుకుంటాం కదా! చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఆయిల్‌లో అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సింపుల్‌గానే చేస్తున్నాను నేను ఈ కర్రీ అయితే. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బిగినర్స్ కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అంత సింపుల్‌గా అయితే చేస్తున్నాను. ఇంకా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే మనం వేయించుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది ఈ కర్రీ అయితే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకైతే వేయించుకోవాలి. లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్‌లో బాగా వేయించుకుంటేనే బావుంటుంది. మీరు ఇంతవరకు ఈ కర్రీ తినని వాళ్ళుంటే కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. 99% చాలామంది తినే ఉంటారు. కానీ ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా! నేను కూడా ఈ మధ్యనేనండి ఒక 3 టైమ్స్ అయితే తిన్నాను ఈ కర్రీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక టొమాటోస్ అయితే వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇంకా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. కానీ నేను త్వరగా అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇంకా మిక్సీలో గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకెందుకో పెద్దగా అలాగా ఇష్టం ఉండదండి. నాకు ఇలాగే ఇష్టం ఉంటుంది. అందుకే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా జీడిపప్పు వేసుకుంటే కూడా చాలా బావుంటుంది. ఇంట్లో అయితే ప్రస్తుతానికి అవైలబుల్‌గా లేవు. అందుకే నేనైతే వేయలేదు. ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలండి. అప్పుడే టమోటా అనేది బాగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుంటున్నాను ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా బాగా సెపరేట్ అవుతుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీంట్లోకి. అప్పుడే కర్రీ అయితే బావుంటుంది. లేదంటే ఒట్టొట్టుగా ఉంటుంది. అస్సలు ఏం బావుండదు కర్రీ. చూస్తున్నారు కదా! మూత తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా దీంట్లోకైతే నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకా తగినంత కారం, అంటే కొద్దిగా కారం స్పైసీగా ఉంటేనే కర్రీ అనేది చాలా బావుంటుందండి. అందుకే మీకు తగినంత కారం మీరు ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదంతా బాగా మసాలా అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఏదన్నా సౌండ్ డిస్టర్బెన్స్‌గా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకా మష్రూమ్స్ అన్నీ మనం ముందుగానే ఆయిల్‌లో వేయించి పెట్టుకున్నాం కదా! అవి కూడా ఈ మసాలాలలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే బాగా ఉడుకుతుంది కదా! ఆయిల్ అంతా బయటకైతే వచ్చేస్తుంది. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అందుకే సౌండ్ అయితే వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పోసుకుంటే బాగుండదండి. ముక్కకు మసాలా అనేది పట్టదు. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా గుజ్జుగా చేసుకుంటేనే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ విధంగా బాగా కుతుకుతో ఉడుకుతుంది కదా! అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూత తీసేసి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి నేనైతే మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడకపెట్టుకున్నాను.
ఇంకా లాస్ట్‌లో అయితే బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను. పైన గార్నిష్ కోసం. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్‌లో అయితే కొత్తిమీర అయితే వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్ లేకైతే చేసేసుకున్నాము. నాకైతే 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు అయితే పట్టిందండి ఈ కర్రీ చేయడానికి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ మష్రూమ్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చికెన్, మటన్ తిన్న టేస్టే వస్తుంది. నాకైతే మటన్ తిన్న టేస్టే వస్తుందండి. కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. మీరేం లంచ్ చేసుకున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. నచ్చితే కానీ